గరుడ పురాణం ధర్మకాండంలో ఏం చెప్తారంటే, అకారణంగా భార్యను విడిచిపెట్టేసిన వాడు దరిద్రుడై పుట్టి రాబోయే జన్మల్లో అట తిండి లేక బాధపడుతూ ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు అని నిరంతరము దారిద్ర్య పీడా తృప్తుడే పోతాడంట, బాధ తప్తుడే అవుతాడంట. ఎవరైతే ఏ కారణం లేకుండానే భార్యను వదిలేస్తూ ఉంటున్నారు కదా, బాధ్యతలు అవి లేకుండా, అలా వదిలేసిన వాళ్ళకి ఏమవుతుందంట, నెక్స్ట్ జన్మల్లో దారిద్ర్యం పట్టి పీడిస్తుందంట. అతన్ని ఎప్పుడు బాధలోనే ఉంటాడంట, అది లేదు ఇది లేనని. అలాగనే చెయ్యరాని దొంగతనం చేసిన ఉంటే గనక, అంటే ఏదో మంచాలు దుప్పట్లు ఎత్తుకుని పోయేవాళ్ళు దరిద్రులు అవుతారంట తర్వాత జన్మలో. బ్రాహ్మణ పత్తితో గనక అక్రమ సంబంధం పెడితే వాడు నక్క అవుతాడంట. మాత్సర్యంతో ఇతరులను బాధించేవాడు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుడతాడంట, జన్మాంధుడై పుడతాడు. మాత్సర్యం అంటే ఏదో మన పిల్లలు తప్పు చేసినా మన పిల్లలు కాబట్టి ఏదో తప్పు చేయలేదు అని వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. ఈ మధ్యన ఇలాంటి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. వాడు ఎన్ని తప్పులు చేసినా సరే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తారు, ఆ పిల్లలు చేసే తప్పులన్నీ కవర్ చేసేస్తూ ఉంటారు. ఆ డబ్బులు పెట్టి లాయర్ను కొనేయడమో ఇంకోటో కొనేసి ఏదో వీళ్ళని రక్షించాం పిల్లల్ని అనుకుంటారు. అది మాత్సర్యంతో చేస్తారు. తీరా చూస్తే ఏమవుతుంది, అప్పుడు ఏమన్నా పిల్లలు తట్టించుకున్నా తర్వాత నెక్స్ట్ జన్మల్లో అవి వాళ్ళకి ప్రాబ్లం అవుతాయి అనమాట. అలా చెప్తున్నారు అనమాట. సరే, నెక్స్ట్ జన్మల్లో వాళ్ళు ఏమవుతారంట, గుడ్డివాడిగానో జన్మాంధుడిగానో పుడతాడంట. దీపారాధన నూనె దొంగిలించేవారు మహాభయంకరమైన దారిద్రాన్ని పొందుతారంట. దీపాలు అవి దేవుడి దగ్గర ఉన్నవి ఏమన్నా కొంచెం వేరే కాస్ట్లీ అవి ఉంటాయి కానీ, లేకపోతే దీపారాధన నూనె కానీ ఇలాంటి ఎవరైనా దొంగిలిస్తే నెక్స్ట్ దారిద్ర్యం వస్తుందట. దీపాల దొంగ అంటారు వాడిని కపాలిగా పుట్టాడు. ఇలా రకరకాల శిక్షలు చెప్పారు, చాలా చెప్పారు. దీపాల దొంగకు వచ్చే నష్టము అంతా ఇంత కాదు అంటున్నారు అనమాట. దీపాలు దొంగిలించినా నూనె దొంగిలించినా సరే చాలా నష్టం వస్తుందట. రోజు పితృనింద చేసేవారు క్షయరోగిగా పుడతారంట. ఎవరైతే ఇంట్లో తల్లిదండ్రులు ముసలాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం తిడుతూ ఉంటున్నారు కదా, అలా కనుక రోజు ఎవరైనా తిడుతూ ఉంటే వాళ్ళు ఆఖరికి ఏమవుతారట, క్షయరోగి టీవీ పేషెంట్ లాగా అయిపోయి వాళ్ళు ఎంత బాధపడతారు కదా, ఎప్పుడు దగ్గుతూ ఉంటారు. అదొక రకమైన నరకం అనమాట. అలాగా ఉంటారట. అందుకని పెద్దవాళ్ళని తిట్టకూడదట. వివాహాలకి విఘ్నం కలిగించేవారు అంటే పెళ్లిళ్ళని పాడు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు నెక్స్ట్ జన్మలో మొసలి కింద పుడతారంట. పెళ్లి కుదిరాక పాడు చేయకూడదు సాధ్యం అయినంత వరకు. ఎప్పుడు పాడు చేయాలంటే అబ్బాయి త్రాష్టుడు నికృష్టుడు అయినప్పుడు. అయితే ఎప్పుడూ పాడు చేయొద్దని అంటలేదు. ఒకవేళ నిజంగానే ఆ అబ్బాయి మంచోడు కాదు, అవి చేసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరగబోతుంది అనుకుంటే, నిజంగా అబ్బాయి అంత పనికి రానివాడైతే అప్పుడు పెళ్లి పాడు చేయొచ్చు అంటే. కానీ ఏదో వేరే ఉద్దేశాలు ఉండి ఏదో శత్రుత్వం ఉంది కదా అని చెప్పేసి మంచి పిల్లల్ని కూడా ఏదో చెడ్డవాళ్ళని చెప్పేసి పెళ్ళిళ్ళు పాడు చేయడం అట్లాంటి పనులు చేయకూడదంట. పరమ దుర్మార్గురాలే రేపొద్దున్న ఈ మగవాడిని చంపేస్తుందేమో అని ఒక అమ్మాయి గురించి అనుకుంటున్నప్పుడు, ఈ దాంపత్యం వల్ల వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ప్రాణాపాయ స్థితి వస్తుందేమో అన్నప్పుడు, అలాంటప్పుడే చెడ్డ పెళ్లిని తప్పించాలి. సాధారణమైన వివాహాలేమి ఎప్పుడూ పాడు చేయకూడదు అంటున్నారు. చిన్న చితకా దోషాలకి పెళ్ళిని పాడు చేయకూడదు. ఇక పెళ్ళి అయ్యాక కోడల మీద నిప్పులు పోసి కోడల్ని కాల్చుకొని తినేది, కట్టి కొట్టేది, తిండి పెట్టక బాధ పెట్టేది, అలాంటి అత్తలు రాబోయే జన్మల్లో 81 జన్మలు విధవలుగాను, ఆ తర్వాత 81 జన్మలు పెళ్లి కాని వాళ్ళు గాను పుట్టి నరకాన్ని అనుభవిస్తారట. పెళ్లిళ్ళు కావడం లేదు అంటే ఇలాగా పెళ్ళైనా ఇంటికి వచ్చిన కోడల్ని సరిగ్గా చూడకపోతే అత్తగారు అలా చేస్తుంది. అలాగే అత్తగారిని సరిగ్గా చూడలేదు అలాంటి కోడలికి ఏం శిక్ష పడుతుంది? అన్యాయంగా మామగారిని చంపినా, లేకపోతే అత్తగారి మీద ఒంటికాల మీద లేచినా సరే కోడలికి కూడా ఇలాంటి శిక్షే పడుతుందంట. ఎలాగా? ఆవిడ కూడా తర్వాత 81 జన్మలు విధవరాలుగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 81 జన్మలు పెళ్లి కాకుండా ఉంటుంది. సో ఇద్దరు అన్నమాట, ఎవరు తప్పు చేసినా సరే ఇద్దరిలో ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి నెక్స్ట్ జన్మల్లో ఇంత ఘోరంగా ఉంటది అనమాట. సో ఇంకా నలుగురు తిరిగే రోడ్ల మధ్యలో జంక్షన్లో తెల్లారేసరికల్లా మలమూత్ర విసర్జన చేస్తారు కొంతమంది దుర్మార్గులు. వీళ్ళు వచ్చే జన్మల్లో మలమూత్రం ద్వారా రోగాలతో పుడుతూ ఉంటారు. వాళ్ళకి మలంలో నుంచి రక్తం పోవడం, మూత్రం బయటికి రాకపోవడము,
ఇలాగా మజ్జిగలు తాగి మంచినీళ్ళు తాగుతున్న వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో 4 రోడ్ల కూడమిలో మలమూత్ర విసర్జన చేసిన పాపాత్ములు. అన్యాయంగా కన్య మీద శీలం మంచిది కాదు అనడము, లేనిపోని అపవాదులు వేసేవారు వచ్చే జన్మల్లో నపంసకులుగా పుడతారట. ఏదో నోరుంది కదా అని తప్పుడుగా ఎవరి మీదన్నా అబండాలు వేస్తూ ఉంటే వాళ్ళకి తర్వాత ఏమవుతుందట, తర్వాత జన్మలో నపుంసకలుగా స్త్రీలు కాక పురుషులు కాకుండా అదొక నరకమైన జీవితాన్ని అనుభవిస్తారనమాట. వేదాలను అమ్ముకుని బతికేవారు పులిగా పుడతారు. అందుకే వేదాలు డబ్బుల కోసం అమ్మకూడదు, చదివేయటమే. అవతలి వారు డబ్బిస్తే పుచ్చుకోవాలి. నాకు ఇంత ఇస్తేనే వేదం చదువుతాన్ని అమ్ముకుంటే అటువంటి వాడు పులిగా పుడతాడు అని చెప్తున్నారు. వేదాలు చదువుతారు కదా, ఏదో నలుగురికి ఆ జ్ఞానం తెలియాలి కాబట్టి ప్రతివాడు వేదం చదవలేడు కాబట్టి అందరు ఎదురుకుండా వేదం చదవాలంట. అయితే అవతలి వాడు అతని ఇష్టం, అతనికి ఎంత నచ్చితే అంతా అతను ఇస్తాడు కదా, ఆ పారితోషికం అది తీసుకుని వెళ్ళాలి తప్పితే ఇంతని ఎప్పుడు డిమాండ్ చేయకూడదంట. అలా ఇంత కావాలని అడిగాడంటే ఏంటి, అతను అమ్ముకుంటున్నట్టు లెక్క కదా విద్య. సో అలా వేదాన్ని అలా అమ్ముకోవడం అనేది చేయకూడదంట. అలా చేస్తే ఏమవుతాడు, పులిగా ఉంటాడు. కొంతమంది దుర్మార్గుల చేత యజ్ఞం చేయించకూడదు. చొక్కా వేసుకున్న వాళ్ళు, బూట్లు వేసుకున్న వారి చేత డబ్బుకి కక్కుర్తిపడి యజ్ఞం చేయించకూడదు. అయితే డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళు అహంకారాన్ని ఎప్పుడు వీడరు. వాళ్ళు డబ్బు ఉన్నాయి కాబట్టి మందులు అంటారు అనమాట, మాకు యజ్ఞం చేయించండి అంటారు. ఏదో బట్టలు మార్చుకోవయ్యా ఇలా అంటే, లేదు మాకు ఇదే ఈజీ అని ఏదో అన్నారు అనుకుందా, లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంతమంది ఉన్నారు కదా హై పొజిషన్లో ఉన్నారు, చెప్పులు వేసుకొని తిరుపతి గుడిలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఏమనాలి, మితిమీరిన అహంకారాలు అనమాట. సో అలాగే ఎవరైనా యజ్ఞం డబ్బులు ఉన్నాయనో హోదా ఉందనో అలాంటి పనులు చేస్తే ఏమంటున్నారు, వాటికి యువతల వాళ్ళు ఒప్పుకోకూడదు. పందులు ఎవరైతే చేస్తున్నారో డబ్బుకి ఆశపడి అలాంటి వాళ్ళతో యజ్ఞం చేయించినా, అలాంటి వాళ్ళని గుళ్ళలోకి రానిచ్చినా వీళ్ళకి దోషం పట్టుకుంటుంది. వాళ్ళు ఎలాగో పోతారు, వేరే విషయం. యువతల వీళ్ళకి కూడా దోషం పట్టుకుంటారు. డబ్బు కోసం అలాంటి పనులు చేయకూడదు అనమాట. ఇటువంటి పాపం చేసిన వారు ఆడబందిగా పుడతారు. ప్రసవ కాలంలో ఆడబంది పొందే బాధ మరేది పొందదు. మహా నికృష్ట జన్మాది. అలా పుడతారు కొందరు. ఇందా చెప్పినట్టు పురుగులు, జంతువులు మనకి ఏంటంటే ఏదో మనుషులం కాబట్టి మనకు కాలు నొప్పి, చేయి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని చెప్పుకోగలుగుతాం కాబట్టి మనకు నొప్పి ఉంది అనుకుంటున్నాం. కానీ ఇందాక చెప్పినట్టు జంతువులు, పురుగులు కూడా ఘోరాతి ఘోరమైన నొప్పులు భరిస్తాయంట. కనీసం అవి చెప్పుకోవడానికి కూడా ఉండవన్నమాట. అలాంటి యోనిల్లో కూడా మనల్ని పంపిస్తారట. అందుకని ఏది చేసినా ఎంత ఆలోచించి చేయాలో, ఇది కరెక్టా కాదా, లేకపోతే ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే ఎన్ని రకాలుగా అవి మనల్ని నష్టపెడతాయి ఇవన్నీ చెప్తున్నారు. అడవులు కొట్టేసిన, తగలబెట్టిన మినుగురు పురుగులుగా పుడతారట. ఒక దాతకి ఇష్టం లేకుండా వారిని ఒత్తిడి చేసి దానం ఇప్పిస్తే అటువంటి వారు ఎద్దుగా పుడతారు. దాత అతన్ని హోదాన్ని బట్టి ఇవ్వగలరు. కొంతమంది పాపం నిజంగానే వాళ్ళ దగ్గర అంత ఇవ్వలేరు, అయినా జబర్దస్తి డిమాండ్ చేసి కొన్ని చోట్ల అట్లా జరుగుతూ ఉంటాయి. పంతులు కొన్ని చోట్ల, ఇక్కడ కాదు మనకి ఏ కుంభమేళ అక్కడికి వెళ్ళామనుకో, అక్కడికి ఏదో దూరం దేశం నుంచి వెళ్తారు. గబుక్కున వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే నేను చూశాను. పాపం ఒక అతను బై మిస్టేక్ ఎంతో ఇద్దాం అనుకోవడంలో గబుక్కున మొత్తం ఉన్నది వచ్చేసింది అతని పర్సులోంచి. అది పంతులు తీసుకొని ఇంకా వాపస్ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవంటే ఇవ్వమన్నాడు. అంటే ఎంత పాపం, అవి ఎక్కడి వరకు నిజమైన పనులు. అతను వెనక్కి వెళ్ళడానికి డబ్బులు ఉండద్దా, బై మిస్టేక్ అతను మొత్తం డబ్బులు తీసాడట గబుక్కున. సో అలా చేయడము అవి సరి అయిన పద్ధతులు కాదనమాట. సో దాతకి ఎంత ఇష్టమో, దాత ఎంత ఇవ్వగలడో అతన్ని ఇష్టాన్ని బట్టి, అతని హోదాన్ని బట్టి, అతనికి ఉన్న దాన్ని బట్టి ఇస్తాడే తప్పితే అలా ఎక్కువ డిమాండ్ చేసి తీసుకోవడం అనేది కూడా సరి అయిన పద్ధతి కాదంటున్నారు. బలాత్కారంగా పూజలకి డబ్బులు కట్టించకూడదు. భక్తితో మీకు తోచింది వేయండి అంటే ఇంకా బాగా వేస్తారు. భారతదేశంలో చాలా మంది పరమభక్తులు ఉన్నారు. మంచి పనులకు స్పందిస్తారు. స్పందించకపోతే దేవుడే ఇస్తాడు. మనం భక్తితో కూర్చుని భగవంతునికి అర్చన చేస్తే ఆ భగవంతుడు చూస్తూ కూర్చుంటాడా? ఏం కూర్చోడు. ఉదాహరణగా శివలింగం ప్రతిష్ఠించడం కోసమని స్థలం కావాలి అనుకొని దాన్ని ఎవరిని మనం అడగొద్దు, ఊరికే చేయాలనుకుంటున్నాము అని చెప్పినంత మాత్రం చేత ఆ స్థలం వచ్చేలా చేశాడు పరమాత్మ. అవ్యాజ కరుణామూర్తి పరమాత్మ అంటే. దేశంలో, ప్రపంచంలో చాలా మంది ఉత్తములు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ధర్మ కార్యాలకి చేయాలి అని. అదే నువ్వు ఇంత ఇస్తావా లేదా అని వాళ్ళని బలత్కారంగా ఒత్తిడి చేసి తీసుకుంటే అది శ్రేయస్కరమైనది కాదు. ఒక్కొక్కరు పేదవాళ్ళు ఉంటారు, రూపాయి ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు.
ఒకరు 100 ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒత్తిడి చేసి ఇతరుల చేత దానం ఇప్పించడం కూడా దోషమే అంటున్నారు. అలా కనుక ఒత్తిడి చేసి దానం తీసుకుంటే వాళ్ళు ఏమవుతారట? ఎద్దుగా పుడతారట. శక్తి ఉండి దానం చేయని పాపాత్ముడు చుంచుగా పుడతాడు. కొంతమందికి డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళకి ఎందుకో దానం చేయాలనిపించదు. అలా ఎంత ఉన్నా సరే అవతల అవసరమైన దానికి ఇవ్వకుండా దాచుకుంటే చుంచుగా పుడతాడట. ఎవ్వరికి పెట్టకుండా తానొక్కడే మంచి మంచి పదార్థాలు తినేవారికి సంతానం కలగదు, పిల్లలు పుట్టని వారు అవుతారు. ఈ సృష్టిలో ఎవ్వరు గొప్పవారు కాదు, తెలుసుకొని గొప్పవారు అవ్వడానికి ప్రయత్నించాలి. కొంతమంది ఇంకా అంతా వాళ్ళే తినేస్తారు, ఇంకెవరైనా ఉన్నారు వెనక ఏంటని ఏం చూసుకోకుండా అలా తింటే ఆ తర్వాత ఏమవుతాట? తర్వాత జన్మలో వాళ్ళకి ఇంకా పిల్లలు అనే వాళ్ళే పుట్టారట. అయితే ఏమంటున్నారు? ఎవరు తప్పు చేయని వాళ్ళు ఉంటారంటే అలా ఏం లేదు, అందరూ తప్పులు చేస్తారు. సృష్టిలో పుట్టేదే ఏవో మనకి తప్పు అజ్ఞానం కూడా ఉంటది కాబట్టి పుడతాం. కాబట్టి తప్పులు రైట్ రెండు చేస్తూనే ఉంటాడు మనిషి అనేవాడు, తప్పు ఒప్పు చేస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? తప్పు చేయకుండా పుట్టాడు అంత మహానుభావుడు ఉన్నాడని అనుకోవడం కన్నా మనకి తెలిసే కొద్దీ జ్ఞానం అంటే ఇది, ఇలా చేస్తే ఇది తప్పు కాదు, ఇది రైటు అని మనకు తెలిసినప్పుడు మనం సరి అయిన మార్గాన్ని పట్టుకొని ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నించడమే మనిషి తత్వం అంటారు. తప్పితే ఏమో అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చేస్తాను అనుకోవడం సరి అయిన పద్ధతి కాదు అని చెప్తున్నారు. సో గృహానికి నిప్పు పెట్టిన దుర్మార్గుడు, ఇళ్ళకి నిప్పు పెట్టి ఇతరులను చంపేవాడు, ఇతరుల ఆస్తి పాడు చేసేవాడు కుష్ఠరోగై పుడతాడంట. కుష్ఠరోగం అనేది ఎంత భయంకరమైన రోగం మనకు తెలుసు కదా, అది చాలా హీనమైంది. ఎందుకు అలాగా అంటే వాడింతకు ముందు అలాగా వేరే ఇల్లు తగలబెట్టాడట, వేరే ప్రాణాలతో ఆడుకున్నాడు. కాబట్టి వీడు అలా బతికుండగానే ప్రాణము ప్రతి క్షణం అది చాలా బాధ పెడుతుంది కదా మనిషిని, అలా చేస్తుంది అనమాట. ఇక పాలు దొంగతనం చేసేవారు ఇలాంటి వారు ఉంటారా అంటే ఉంటారట. తెల్లవారుజామున ఇంట్లో పడుకొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పాలు కాచుకొని తాగేసే వాళ్ళు కొందరు ఉన్నారట. అలాగే ఆవులు పాలు పితుక్కొని పోయే వాళ్ళు ఉంటారట. గేదెలు బయట తిరుగుతూ ఉంటే ఆ గేదెల పాలని పితుక్కుని పోయే వాళ్ళు ఉన్నారట. మేకల పాలు పితుక్కుని పోయే వాళ్ళు ఉన్నారట. ఈ విధంగా మొత్తం మీద పాలు దొంగతనం చేస్తే కొంగగా పుడతారట. పాలు కూడా ఏమైనా దొంగతనం చేస్తారట, చేస్తారు అంటున్నారు. అలా దొంగతనం చేసేవాడు తర్వాత కొంగగా పుడతారంట. ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడికి పాడైపోయిన అన్నం పెడితే, చెత్త అన్నం పెడితే అటువంటి వారు గూనివారుగా పుడతారు. బ్రాహ్మణుడికి ఎంతో వాల్యూ ఇవ్వాలి కదా. మామూలుగా ఏ మనిషి కన్నా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏది తినడానికి సరిగ్గా ఉందో, ఏమాత్రం అది వాసన కొట్టకుండా చాలా మంచిగా ఉంటేనే మనం తింటాం కదా. మనం తినగలిగింది ఏదో అదే పెట్టాలి. తప్పితే కొంతమంది ఇంకా ఇప్పుడు అంత లేదేమో కానీ ఒకప్పుడు అలాంటిది ఉండేది. ఏదో కాసింత పాడైపోతుందో అన్నా లేకపోతే పాడైపోయిన అప్పుడెప్పుడో పెడుతూ ఉంటారు అనమాట. అవి చాలా హీనమైన ఇదనమాట. అలా చేస్తేనంట గూనివాన్గా పుడతారంట, మందర్లుగా పుడతారంట. ఆరూఢ పాతిథ్యం పొందినటువంటి వారు పిశాచాలు అవుతారు. ఆరూఢ పాతిథ్యం అంటే సన్యాస దేశం పుచ్చుకొని మళ్ళీ మధ్యలో సన్యాసాన్ని విడిచిపెట్టి సంసారంలో ప్రవేశించి శ్రీ సాంగత్యాన్ని చేసేవారు ఆరూఢ పతితుడు అంటారు. అసలు సన్యాసమే తీసుకోకపోతే పర్లేదు, కానీ ఒకసారి సన్యాస దీక్ష తీసుకున్నాక ఏది ఏమైనా సరే అతను అందులోనే ఉండాలి, మళ్ళీ ఆ సంసారంలోకి రాకూడదు. కానీ ఇంకా అతను అందులో ఉండలేక మళ్ళా సంసారంలోకి గనుక వస్తే అతడు అది క్షమించరా అన్నటువంటి నేరం అంట. అది చాలా దోషం అనమాట. అందుకని ఏంటంటే ఎవరిని సన్యాసం పుచ్చుకునే ముందే పూర్తిగా అతను సన్యాసం పుచ్చుకోవాలనుకుంటేనే పుచ్చుకోవాలి. తప్పితే ఇంకొకసారి తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు అంటే అతడు ఏమవుతాడంట? ఆరూఢ పాతిథ్యం అంటారు. అలాంటి వాళ్ళ తర్వాత ఏమవుతారు? పిశాచాలు అయిపోతారంట. ఒకసారి సన్యాసాశ్రమం స్వీకరించాక సన్యాసం తీసుకొని పక్కన పారవే సంసారంలో ప్రవేశించకూడదు. ఇక జల ప్రవాహాలని ఆపేస్తే అంటే కాలువలను పూర్తి చేయడం, చెరువులు పూర్తి చేయడం, మొత్తం మీద ఈ విధంగా జల ప్రవాహాలని ఆపిన దుర్మార్గుడు చేపగా పుడతాడంట. జల ప్రవాహాలని పాడు చేసేవారు చేపలుగా పుడతారట. హరికథలను కథ చెప్పేవారిని నిరాదరిస్తే చెవి రోగాలతో పుడతారంట. అందుకే భాగవతంలో భగవంతుడైన విష్ణు కథను చెప్పే గురువుని సామాన్యుడిగా భావించి ఆయన్ని అవమానించిన వారు, సరిగ్గా గౌరవించని వారు ఉన్నారే, అటువంటి వారి శ్రమంతా వ్యర్థం అంటున్నారు. అంటే వారు ఎన్ని తపస్సులు ఎన్ని జపాలు చేసినా సరే వ్యర్థమే అట. భగవంతుడి కథ తనకి చెప్పే గురువుని సామాన్యుడి కింద భావిస్తారా? గురువులకి సంబంధించిన రహస్యాలు పనికి మాలిన ఎవరితో పడితే వారితో చర్చలు చేస్తారా? ఇలా చేసే దుర్మార్గుల యొక్క శ్రమ కరిశౌచము క్రియ నిరర్ధకంబవు అధిప.
అంటే గజ స్నానంలా వ్యర్థమైపోతుంది అంటున్నారు. గజ స్నానం అంటే ఏంటి? గజ అంటే ఏనుగు శుభ్రంగా స్నానం అయితే చేస్తుందట. స్నానం చేసి ఒడ్డుకు రాగానే మళ్ళీ ఏం చేస్తుంది? తొండంతో మట్టి తీసి పైన వేసుకుంటుందంట. అంటే చెత్త పైన వేసుకుంటది. ఏంటి స్నానం చేసిన లాభం అంటే? అలాగా మనం కూడా ఏంటంటే జ్ఞానం అంతా తెలుసుకుని మళ్ళా ఎవరైతే ఆ భగవంతుడి గురించి చెప్పారో వాళ్ళ గురించే మనం ఏమన్నా తప్పుగా మాట్లాడినా, వాళ్ళని పరిహాసం చేసినా ఏమంటున్నారు? నువ్వు తెలుసుకునే జ్ఞానమే ఉంది అంటున్నారు. భగవంతుడి గురించి చెప్పిన గురువుని మనము చాలా పవిత్రంగా చూడాలంట. అలా చూడకపోతే మనం చేసింది ఏదో గజ స్నానం లాగా అయిపోతుందంట. అందువల్లనే గజ స్నానం చేసి మళ్ళీ ఎలా అశుచి అయిపోతుందో, అశుభ్రత పొందుతుందో మానవుడు కూడా ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా సరే గురువుని సరిగ్గా గౌరవించక సామాన్యుణ్ణి భావించడం వలన భ్రష్టుడైపోతాడు. ఈ పద్యము భాగవతము 7వ స్కందంలో ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుతో నారద మహర్షి గారు చెప్పిన మాట. అందువలన ఎప్పుడు హరి కథలని, ఆ కథను చెప్పే గురువులను నిరాదరించరాదు. పాపము అన్నం తింటుంటే ఆ అన్నం పాడు చేసేవాడు మందబుద్ధి అవుతాడట. ఎవరైనా అన్నం తింటూ ఉండే గబుక్కుని మధ్యలో ఎవరో వెళ్ళి దాన్ని తినకుండా ఏదన్నా చేశారనుకుంటే ఆ తర్వాత జన్మలో వాడు బుద్ధి లేని వాడు అయిపోతాడు. మందబుద్ధి, బుద్ధి సరిగ్గా పని చేయదనమాట. ఏదో తెలివితేటలు లేని వాళ్ళ. ఇతరుల అన్నాన్ని పాడు చేయకూడదంట. ఎప్పటికప్పుడు గొప్పలు చెప్పుకుంటూ నేను చాలా గొప్పవాణి అని చెప్పే పాపాత్ములు ఒళ్ళంతా గజ చర్మం వచ్చి, ఈ చర్మము ఇంత మందం అయి కొంతమందికి తామర వచ్చి దాంతో శిక్షలను అనుభవిస్తారట. ఇక ఇలాంటి శిక్షలు అసంఖ్యాకంగా ఉన్నాయంట. ఇంతకు మించి ప్రస్తుతానికి చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని పాపాలకే చెప్పగలుగుతాము. మానవుల పాపాలు అసంఖ్యాకాలు. ఈ అసంఖ్యాక పాపాలకు శిక్షలు అసంఖ్యాకంగా ఉన్నాయి అంటున్నారు. తర్వాత నరకాల గురించి వర్ణన చూపిస్తున్నారు. ఇప్పుడు నరక స్వరూపాల గురించి తెలుసుకుందాం అంటున్నారు. ముందు నరకం గురించి తెలుసుకోవాలి. ఆ నరకానికి ఎవరు వెళ్తారో తర్వాత తెలుసుకుందాం. గరుడ పురాణం విన్నట్టు వారికి వచ్చే ఫలితం అంతా ఇంత కాదు. ఆ ఫలితాలను ఇన్ని అని చెప్పలేము. అందుకని శ్రద్ధతో 1కి 2 సార్లు తెలుసుకోవాలి. రౌరవ నరకం అంటున్నారు. నరకాలలో ఒక గొప్ప నరకం ఉందట. దానికి ఏం పేరు? రౌరవము అనియట. ఈ నరకం గురించి ఇలా చెప్తున్నారు. రురువులు అని కొన్ని పురుగులు ఉంటాయంట. ఆ పురుగులు మహాభయంకరంగా ఉంటాయంట. రౌరవం నామ నరకం ముఖ్యం తద్వై నిబోధమే రౌరవే కూట సాక్షితు యాతి యశ్చానృతి నరహ. ధర్మకాండ 3వ అధ్యాయము 4వ శ్లోకం నుండట. రౌరవం అంటే ఒక నరకము, భయంకరమైన నరకమట. 2000 యోజనాల వైశాల్యం కలిగిన నరకమటది. యోజనం అంటే 8 మైళ్ళు. వెరసి 16,000 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగి ఉంటుందంట. అంత భయంకరమైన నరకం అంటే అది. ఆ నరకంలో పురుగులు ఉంటాయంట. ఆ పురుగులు ఇనుప మొక్కలతో కరెంటు షాగిస్తూ ఉంటాయంట. ఇనుప మొక్కలు కలిగిన కొన్ని పురుగులు పాపాత్మను పొడుస్తూ ఉంటాయంట. పొడవగానే అసలే ఇనుప మొక్కలు. కాకి పొడిస్తేనే గిజిగిల్లాడిపోతామే. ఇనుప ముళ్ళు పెట్టి మేకులు పొడిస్తే ఎలా ఉంటుంది? ఆ మేకులకి కరెంటు ఉంటే ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి. విద్యుత్ మెరుపు తీగ షాక్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. అవి పొడిచినప్పుడల్లా భయంకరమైన యాతన కలుగుతాదంట. అందులో తొడల దాకా ఉన్న కందకం ఒకటి ఉందట. అందులో బురద ఉంటుందట. ఆ బురదలో మళ్ళీ ముళ్ళు ఉంటాయంట. ఆ ముళ్ళుతో పాటు ఇనుప మేకులు ఉంటాయంట. అందులో పరేసి కొరటాలతో కొడుతూ ఉంటే పరిగెత్తడానికి ప్రయత్నిస్తారట. పరిగెత్తి ఆ బురదలో పడిపోతూ ఉంటాడంట. బురదలో నుంచి మళ్ళీ లేచేలోపు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయంట. మేకులు గుచ్చుకుంటూ ఉంటాయంట. ఈ లోపు ఈ పురుగులు వచ్చి పొడుస్తూ ఉంటాయంట. అవి మీద పడుతూ ఉంటే భయపడి పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. ఈ బురదలో నుంచి కదలలేక గిజగిజలాడిపోతూ ఉంటాడు. మొల లోతు బురద కంటే ఎక్కువ ఉండదట అది. పైగా ఆ బురద కూడా ఎలాంటి బురద అంటే ఇంకా కుక్క పెంట, పంది పెంట ఇలాంటి పెంటలన్నీ వేసి తయారు చేసినట్లుగా ఉంటదట. ఇక రామచంద్ర ఆ వాసన, ఈ బాధ వారు భరించలేక గిజగిజలాడిపోతూ ఉంటారంట. ఈ తీవ్ర బాధ వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? మధ్య మధ్యలో అందులో నుంచి బయటకు లాగి ఆ పక్కనే నిప్పులు కాల్చి ఒక పెద్ద కుంపటి తయారు చేస్తారట. దాని మీద వీరిని ఏదో మొక్కజొన్న పొత్తులు కాల్చినట్టు కాల్చేస్తారట. నిప్పుల కుంపటి ఎర్రగా కణకళలాడుతూ ఉండగా, అంటే కుంపట్లో ఉన్న ఆ బొగ్గులు ఎర్రగా అయ్యాక ఈ మొక్కజొన్న పొత్తు దాని మీద పెట్టి
చక్కగా కాలుస్తారు. అలాంటి కుంపటి మీద ఈ పాపాత్ముడిని ఈ రౌరవ నరకంలో కాలుస్తారట. యాతనా శరీరం అని ఒక శరీరంలోకి పాపాత్ముని ప్రాణ ప్రవేశం పెడతారు కదా. ఈ యాతనా శరీరం కాలుతుంది, బాధపడుతుంది, చావు ఉండదు. కాలిపోతారు, కుదుకుదలాడిపోతారు, మళ్ళీ యథాతథంగా అవుతుందంట శరీరం. ఇది అన్నమాట చచ్చే చావు అంటే. అప్పుడప్పుడు కాళ్ళకి చేతులకి బొబ్బలు వస్తాయి. ఇలా బొబ్బలు వచ్చిన తర్వాత వీరిని మళ్ళీ బురదలో పడేస్తారట. మళ్ళా అందులో కొట్లాడుకుంటూ ఉంటారట. ఇలా వారి వారి పాపాన్ని బట్టి అందులో 100 ఏళ్ళో 50 ఏళ్ళో 1000 ఏళ్ళో కొంతమంది 5000 సంవత్సరాలు ఉంటారట. వారి వారి పాపాన్ని బట్టి అని చెప్తున్నారు. ఈ నరకం తర్వాత మరి ఒక నరకం ఉందట. దాన్ని ఏమంటారు? మహారౌరవం అని. అది దీనికంటే ఇంకా భయంకరంగా ఉంటుందంట. ఇది పాపులకి అగ్నిహోత్రం ఇచ్చే నరకం అట. ఎక్కువ వేడిగా ఉండే నరకం. ఇందులో నిరంతరము ముళ్ళు, చెట్లు, నేల, ఎర్రని కణకణలాడే నిప్పులతో ఉంటాయట. దాని మీద వీరిని అటు ఇటు వేయించాక పక్కన ఒక పెద్ద చెరువులో పడేస్తారట. ఆ చెరువు ఎటువంటి చెరువు అంటే మొసళ్ళు, తేలు, పాములు, ముళ్ళు ఇటువంటివన్నీ కలిగిన మురికి నీటితో ప్రవహించే ఒక గొప్ప సరస్సట. అందులో మొసళ్ళు వచ్చి నమిలేసి కరకరలాడిస్తూ ఉంటాయంట శరీరాన్ని. వాడు ఏడుస్తాడు. కాసేపటికి ఆ చెయ్యదా ప్రకారంగా అయిపోయి ఉంటుంది. ఇలా శిక్షాకాలం అయ్యేదాకా ఏడుస్తూ ఇవన్నీ అనుభవిస్తూనే ఉంటాడంట. నెక్స్ట్ ఏంటి? అతి శీతలంగా ఉంటుంది. అదేంటి? ఆ తర్వాత మరొకటి ఉందట. దాన్ని అతి శీతము అని అంటారంట. ఇక్కడ మహా భయంకరమైన చల్లట. అట్లాంటిక్ ఖండాల వాటి కంటే కూడా చాలా చల్లగా చలి ఎక్కువ ఉంటుందంట. -డిగ్రీలు అన్నమాట. ఈ భయంకరమైన చలి మధ్యలో వాళ్ళు గిజగిజలాడిపోతారంట. అక్కడ అంతా కటిక చీకటిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో పొడవు వెడల్పులు మహారౌరవం ఎంత ఉంటుందో అంత ఉన్నటువంటి నరకం అంటది. ఆ మధ్యలో చీకటి. ఆ చీకటిలో గుడ్డి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే ఒక్కో చోట మంచుగడ్డలు కత్తుల్లా పదునుగా వచ్చి వారి శరీరాన్ని కోసేస్తూ ఉంటాయంట. అలాంటి మంచు ఖండములు, కత్తుల్లాంటి ఖండములు వారిని కోసేస్తూ ఉంటే పళ్ళు పట్టుపట్టలాడిపోతూ ఉంటాయి. శరీరం వణికిపోతూ ఉంటుంది. తట్టుకోలేకపోతారు, స్తంభించిపోతారు. బాధ తెలుస్తుంది కానీ బయటికి రాలేకపోతూ ఉంటారు. ఈ లోపు పక్కన చాలా మంది వాళ్ళు ఉంటారు. ఇలాంటి పాపాత్ములే పక్కన ఉంటారు. ఒకరి మీద ఒకరు పడతారట. ఒకరి మీద ఒకరు పడగానే గట్టిగా కావలించుకొని చలేస్తుంది. నీ వల్ల వెచ్చదం కావాలి అనగానే అవతల వారు పిశాచం అనుకొని వారు వీరిని కొరుకుతారట. వీరు వారిని కొరుకుతారంట. అక్కడికి వెళ్ళాక పాపాత్ములు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇక ఆకలేస్తుందంట. అక్కడ అన్నము రామచంద్ర, అన్నం దేవుడా అని ఏడుస్తారట. కానీ అక్కడ అన్నం ఎక్కడ దొరుకుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? ఆకలికి తట్టుకోలేక ఎదురుగుండా ఉన్నవాన్ని వీరిని వారు కొరుక్కొని తింటారట. ఒకరినొకరు పీక్కొని తింటారట. ఇలా భయంకరమైన మంచు గడ్డల్లో ఇరుక్కొని పోయి ఏడుస్తూ ఉంటారట. ఇంకొక నరకం గురించి చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది? నికృంతనము. ఆ తర్వాత నికృంతనం అనే ఒక నరకం ఉందట. ఈ నికృంతన నామ నరకము అతి భయంకరమైంది. ఆ నరకంలో పెద్ద పెద్ద రంపాలు లాంటి వస్తువులు ఉంటాయంట. రంపపు ముళ్ళు అంటే ముళ్ళు ఉంటాయంట. ఆ ముళ్ళ దగ్గర ఒకరు నిలబడి దాన్ని గిర్రని తిప్పుతారట. దాని దగ్గరికి తీసుకొని వెళ్తారు. వాటి దగ్గరికి వీరిని తీసుకొని వెళ్ళి మొక్కల కింద కోసేస్తూ ఉంటే వీరు దేవుడా జీవుడా నన్ను కోసేస్తున్నారు, నన్ను రక్షించు అని అనడం మొదలు పెడతాడంట. రంపపళ్ళు కలిగినటువంటి యంత్రము గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఆ యంత్రం చేత్తో తిప్పరాళ్ళు ఏదో శక్తితో తిరుగుతూ ఉంటుంది. ఈ మానవుడిని తీసుకొని పోతారు. దాని మీద పెడతారు. తుంగలని కోసే భయంకరమైన నరకం అది. దానికి నికృంతనము అని పేరు. ఇలాంటివి ఒకటి కాదు, చెబితే ఆశ్చర్యపోతారు. పెద్ద చక్రం అది. ఆ చక్రానికి రంపముళ్ళు వంటి పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళ దగ్గర ఒకరు చేయి పెడతారు, ఒకరు నడుము పెడతారు, ఒకరు కాలు పెడతారు, ఒకరికి ముక్కు పెడతారు, ఒకరికి మెర పెడతారు. వీళ్ళ శరీరాలన్నీ పటపట దిగిపోతూ ఉంటాయి. వీళ్ళు గిజుగులు ఆడిపోయి కింద పడిపోయాక కొంతసేపు మళ్ళీ అవి అతుక్కుపోతాయి. అలా అక్కడ నరికి పారేస్తూ ఉంటారు. ఇది భయంకరమైన నరకం. ఇక్కడ ఆ చక్రాల మీద పడిన వారు నీ చక్రముడు అన్నమాట. ఈ నరకంలో ఈ చక్రాల దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్లే లోపు వచ్చే ఇంకో బాధ గురించి తెలుసుకోవాలి. నేల మీద మీరు ఎప్పుడైనా మెషిన్లో సూది చూసుంటారు కదా. ఆ మెషిన్లో సూది కింద టపటపా కొట్టుకుంటూ కుట్లు పడతాయి. అలా కింద ముళ్ళు ఉంటాయట మెషిన్ సూదులు.
పైకి కిందకి ఆ సూదులు పైకి లేచి అందులో నుంచి తాడులు వచ్చి వీళ్ళ కాళ్ళు కుట్టేస్తూ ఉంటాయి. అలాగ నిక్కురుంత నరకంలో అడుగు నుంచి సూది వస్తుందన్నమాట. పైనుంచి కాకుండా ఈ సూదిలో నుంచి ఒక విచిత్రమైన దారం వస్తుంది. అది వీరి శరీరాన్ని కుట్టేస్తూ ఉంటుంది. వీరి శరీరంలోకి సూది దిగిపోయి ఆ దారాలు వీరిని కుట్టేస్తూ ఉంటే వీరు దేవుడా జీవుడా బతికి ఉండగా ఎందుకిన్ని పాపాలు చేశాను, ఈ గరుడ పురాణం ఏదో మేము బతికి ఉన్న రోజుల్లో గురువు గారు చెప్పి ఉంటే విని ఈ పాపాలు చేసే వాళ్ళం కాదు కదా, నికృంతన నరకానికి వచ్చే వాళ్ళం కాదు కదా అని ఏడుస్తారంట పాపం. కానీ ఏం లాభం, అప్పటికే శిక్షలు అనుభవిస్తారు కనుక వారిని ఎవ్వరూ బాగు చేయలేరు అంటున్నారు. తర్వాతది అప్రతిష్ట నరకము. ఆ తర్వాత మరొక నరకం ఉందట, దాని పేరేంటి అప్రతిష్టము. ఇక్కడ అతి భయంకరమైన గిలక ఒకటి ఉంటదట. ఒక చక్రం గిర్రం తిరుగుతూ ఉంటుంది, బండి చక్రంలా తిరుగుతూ ఉంటుంది, దాని మధ్యలో వేస్తారట. అలా వేసిన తర్వాత పై నుండి ఒక పెద్ద గిలక వచ్చి వారి నెత్తి మీద టింగని కొడుతుందంట. మళ్ళీ అది పైకి పోతుందంట. అలా సుత్తి లాంటి ఒక చక్రం కొడుతూ ఉంటుందంట. అప్పుడు పై నుండి కొన్ని పల్లెంలు సూదులు వచ్చి మీద గుచ్చుకుంటూ ఉంటాయంట. ఇది అప్రతిష్టము. తర్వాత ఏంటి అసిపత్రవనము. ఆ తర్వాత అసిపత్రవనం అని ఒక నరకం ఉంటది. అసి అంటే కత్తి. అక్కడ నరకంలో అసిపత్రవనంలో కొన్ని చెట్లు ఉంటాయంట. ఆ చెట్లకి ఆకులు ఉంటాయి. అవి ఆకులు కావు, కత్తులు. కత్తుల అంచుల వలె మంచి పదునుగా ఉన్న ఆకులు అన్నమాట. ఆ ఆకుల దగ్గరికి వీళ్ళని తీసుకొని వెళ్ళి తోసేస్తే ఆకుల్లో అలా గుచ్చుకొని పోయి ఉంటారంట వీళ్ళు. అప్పుడు వీళ్ళని ఏం చేస్తారన్నమాట, ఆ చెట్లు గిర్రు గిర్రు అని ఊపుతారు వీళ్ళు. చెట్లు ఇలా ఊపుతూ ఉంటే ఆకులకి గుచ్చుకొని పోయిన వీరి శరీరాలు కదిలిపోయి కింద పడుతూ ఉంటాయంట. మళ్ళీ వీళ్ళని ఆ చెట్లకు గుచ్చేస్తూ ఉంటారంట. ఆ ముళ్ళ చెట్లకి కత్తులు లాంటి ఆకులు అనగా ఆకులే కత్తులు, కత్తులే ఆకులుగా కలిగినటువంటి ఆ చెట్ల దగ్గర పడి నరకాన్ని అనుభవిస్తారంట. ఆ తర్వాత తప్త జ్వాల నరకం అని ఉంటుంది. అక్కడ కొన్ని కోట్ల సూర్యులు వెలిగిపోతున్నంట వేడుంటదంట. సీత స్నిగ్ధపత్రము అనే ఇంకొక గొప్ప నరకం ఉంది. అక్కడేమో మంచు ముక్కలు పట మీద పడుతూ ఉంటాయంట. ఐసుగడ్డలు వడగళ్ళ వాన పడినట్లుగా నెత్తి మీద ఐసుగడ్డలు పడుతూ ఉంటాయంట, మంచు ముద్దలు. ఆ ముద్దల మీద పడుతూ ఉంటే వీరు గిజగిజలాడిపోతూ ఉంటారంట. తర్వాతది పూచూష నరకము. పూచూష నరకం అంటే అక్కడ మలమూత్రం శ్లేష్లము ఇలా దేవుడా మాంసాన్ని కోసి పెట్టేస్తూ ఉంటారంట. తర్వాత ఏంటి సారమేయ నరకం. ఆ సారమేయ నరకంలో భయంకరమైన కుక్కలు వచ్చి కరిగిస్తూ ఉంటాయంట. ఆ కుక్కల కోరలు భయంకరమైన రంపపు పళ్ళ కంటే భయంకరంగా ఉంటాయంట. తప్త కుంభ నరకం. అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండల్లో నూనె ఇనుపరజను పోసి దాని మీద వీళ్ళని వేయిస్తారనమాట. తర్వాత కుంభీపాకం. దీని గురించి బాగా తెలుసుకోవాలి. మీ అందరికీ ఎంతో కుంభీపాకం గురించి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందల మైళ్ళు పొడవు ఉండే ఇనుప మూకుళ్ళు, ఇనుముతో తయారు చేసిన మూకుళ్ళు ఆ నరకంలో పెడతారా. మూకుడు కింద కట్టెలు పెట్టి బాగా మంట పెడతారా. అక్కడ ఇనుప మూకుళ్ళు దాదాపు 100 యోజనాలు ఉండేటటువంటి మూకులు పెడతారట. ఈ ఇనుప మూకుడు కింద నిప్పు పెట్టి ఆ ఇనుప మూకుడు ఎర్రగా కాలిపోయేలా చేస్తారు. అప్పుడు అందులో కుళ్ళిపోయిన నూనె పోస్తారు. కంపు కొడితే ఆ నూనె పోస్తారు. అమరిపోతున్న నూనెలని పాపాత్ని వేస్తారు. వేగిపోయాక వీళ్ళని చట్రంతో మళ్ళీ పైకి తీస్తారట. పైకి తీయగానే వీరి రూపం యథాతథమైపోతుందంట. అంటే మళ్ళా మనకి ఆ శరీరం ఇస్తాడు, యాతన శరీరం. మళ్ళా యథాతథమైపోగానే ఆ చట్రంలో ఉన్న వాడికేసి తిరిగి ఎలా ఉంది నరకం అని అడుగుతారట. అబ్బో బాబు మీకు పుణ్యం ఉంటుంది, ఇందులో వేయించకండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అతని కాళ్ళ వెళ్ళ పెడతాడంట. అలా ఎలా వదులుతామయ్యా, నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించు అని మళ్ళీ అందులో పడేస్తారట. అందులో మళ్ళీ వేగుతాడంట. అలా వేగినప్పుడల్లా పైకి తీస్తారు. మళ్ళా యథాతథంగా అయిపోతాడు. మళ్ళా అతన్ని అందులో వేగిస్తారు. చావు ఉండదు, చచ్చే చావుది. మహాపాపాత్ముల్ని అందులో పెట్టి వేస్తారని చెప్తున్నారు. మరికొన్ని నరకాలు, ఇంకొన్ని నరకాలు చూసేస్తాం ఈరోజు. ఇంకా అక్కడి నుండి తప్త కుంభం అనే నరకానికి పక్కన మహాకుంభం అని ఒకటి ఉంటుందంట. అది కూడా ఇలాంటి నరకమే. ఇలాంటి నరకాలు 84,000 నరక కుంభాలు ఉన్నాయంట. ఇంకా అవి కాకుండా చిన్నవి ఎన్నున్నాయో ఆలోచించండి. ఇదంతా విని భయపడ్డం
కొంత జాగ్రత్తగా ఉండండి అని తీవ్రంగా భయపడాల్సిన అవసరం లేదు. గరుడ పురాణాన్ని శ్రద్ధతో విన్నటువంటి పుణ్యాత్ముడు ఆ నరకాల జోలికి వెళ్ళరు. లేదా గురుభక్తితో ఉండండి, అత్యంత గురుభక్తితో ఉండండి. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవముక్త. గురువు పాద పద్మాల మీద గాఢమైన భక్తి కలిగిన వారు ఈ సంసారం నుంచి శీఘ్రకాలంలోనే ముక్తిని పొందుతారంటున్నారు. పరమ పవిత్రమైన గరుడ పురాణంలో 3వ అధ్యాయాన్ని మనం తెలుసుకుంటున్నాము. దాని పేరు ధర్మకాండము ప్రేతకల్పము. అధ్యాయము 3. అందులో ఏ ఏ నరకాలు ఉంటాయో, ఆ నరకాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా చెప్పారు. గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువు పూర్తిగా దాన్ని వివరించడము ఎప్పటికీ ఎవరి వలన కాదు. ఎందువలన మనము కలియుగ మానవులము ఎన్ని రోజులు గడిచినా ఎంత విన్నా దాన్ని మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. ఉదాహరణకి ఒక తప్త కుంభ నరకం ఉందనుకుందాం. ఆ తప్త కుంభ నరకం గురించి చెప్పడానికి 1 ఏడాది పడుతుందంట. ఇలా చెప్పుకుంటూ ఏడాది పాటు ఒక నరకాన్ని కనుక వర్ణిస్తే జీవితం అంతా దానికే సరిపోతుంది. ఇక తక్కిన పురాణాలు ఎప్పుడు చెప్పుకుంటాము, మనం చేయాల్సిన పనులు ఎలా చేస్తాము. అందుకని క్లుప్తంగా ఇలా చెప్పి నరకాలు ఇంత భయంకరంగా ఉంటాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని మిగతా నరకాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి అని చెప్తున్నారనమాట. ముఖ్యమైన నరకాలు కొన్ని ఇప్పుడు చెబుతున్నారు, వినండి. సూకరస్థాన్ ఏవచారోధం అని ఒక నరకం ఉందట. 2వది సూకరం, 3వది తాళము, తర్వాతది తప్తకుంభ. తప్తకుంభం అనే నరకం అంటే ఒక కుండని ఎర్రగా కాలుస్తారు. ఆ కుండ కూడా మామూలు కుండేం కాదు, అది ఇనుప కుండట. ఈ కాల్చబడిన ఇనుప కుండలో పాపాత్మను వేసి వేయిస్తూ ఉంటారు. ఇందులో నూనె ఉండదు. నూనె ఉంటే కుంభిపాకం, నూనె లేకుండా ఉత్తి కుండలో ఆ వేడి కుండలో వేస్తే దాన్నేమో తప్త కుంభము అంటారనమాట. ఈ తప్త కుంభము నరకం అనుభవించే వారికి ఎందుకు బ్రతికి ఉండగా లేనిపోని పాపాలు చేశాను అని తలకాయ బాదుకొని ఏడుస్తాడు పాపం. కానీ మళ్ళీ వెనక్కి పోలేం కదా, పోయిన కాలం రమ్మంటే రాదు. అందుకే బ్రతికి ఉండగానే ఇలాంటివి తెలుసుకొని కించిత్తైనా జాగ్రత్త పడాలి. తప్పుడు పని చేసి ఆ తర్వాత పశ్చాత్తాపడి ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? అయిపోయింది వెనక్కి రాదు కదా, పోయిన వస్తువు తిరిగి రాదు. కొత్తది కనుక్కోగలం కానీ పాతది రమ్మంటే రాదు. అందుకనే మానవుడు ఆయువు ఉండగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోవాలి. భగవంతుడు మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని బాగున్న రోజుల్లో రెచ్చిపోతే ఆ తర్వాత వారు చచ్చిపోతే ఇలానే విచ్చిపోతారు. ఈ తప్త కుంభ నరకం తర్వాత మహాజ్వాల నరకం ఉంటుంది. సబల నరకం, విమోహన నరకం, క్రిమి నరకం. క్రిమి నరకాల్లో క్రిములు, ఇనుప ముక్కలు ఉన్న క్రిములు ఉంటాయి. ఎన్ని క్రిములు ఉంటాయో లెక్కే లేదు. ఈ క్రిములు పట్టుకున్న వారు ఆయాసపడిపోయి కదలలేక కుడుతూ ఉంటే అప్పుడు గోవింద అనలేక అందులో ఎదురుగుండా ఉన్న యమకింకులు కనపడగానే కింకర్లారా మమ్మల్ని ఆ శంకరుడి దగ్గరికి పంపించని ఏడుస్తారట. అక్కడ శిక్షలు తప్పించుకోవడం కుదరదు. ఏ శిక్ష తప్పించుకున్నా భూలోకంలోనే. ఈ భూలోకం నుంచి మనం కావాలంటే ఆ యమలోకంలో ఉండే వారికి శిక్ష తప్పించవచ్చు. కానీ తనంత తాను యమలోకం వెళ్ళిన తర్వాత శిక్ష నుంచి బయటకైతే వారు రాలేరు. యమలోకంలో ఎవరైనా నరకం పొందుతున్నట్లు, బాధ పొందుతున్నట్లు, యాత్ర పడుతున్నట్లు మనకి తెలిస్తే మనం వారి తరపున దానము, ధర్మము, భాగవత సప్తాహము చేయిస్తే అప్పుడు వారు ఆ నరకం నుంచి బయటపడతారంట. వారికి వారుగా అందులో నుంచి బయటపడలేరు. అందుకే మంచి కొడుకు, కూతురు, స్నేహితుడు, బంధువు, గురువు ఎవరో ఒకడు ఉండాలట. అలా ఉంటే వాళ్ళు ఎవరైనా నరకంలో ఉన్నారని తెలిస్తే వీళ్ళు ఎవరైనా దాన ధర్మాలు చేస్తే వాళ్ళు అందులోంచి బయటపడతారనమాట. అందుకని ఖచ్చితంగా కొడుకో, కూతురో, స్నేహితుడో, బంధువో, గురువో ఎవరో ఒకరు మన జీవితంలో ఉండాలట. అలాంటి కాస్త మంచి వాళ్ళు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు.